హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది వచ్చేసి శుక్రవారం రోజునండి. యాక్చువల్గా గురువారం రోజున ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చాలా పెద్ద వర్షం అనమాట. తడుచుకుంటూ వచ్చేసాను. ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ దివాన్ మీద రెయిన్ కోట్ అవి. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నెక్లెస్ రోడ్ మీద నుంచి వెళ్తాను అనమాట. నెక్లెస్ రోడ్లో నేను వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. నాకు ఈ కోట్ ఉంది కదా, ఈ కోట్ని మొన్న వాషింగ్ మిషన్లో వేసాను. చెప్పాను కదా, సోమవారం నాడు ఉతికిన బట్టలన్నీ తెచ్చి దీని మీద వేసేసానని. ఇంకా అప్పటి నుంచి మడత పెట్టలేదు. ఈ కోట్ మడత పెట్టడానికి ఒళ్ళొంగక నేను ఈ కోట్ని తీసుకుని వెళ్ళలేదు. లాస్ట్ వీక్ ఫుల్ ఎండలు వచ్చాయి, అప్పుడు కోట్ పట్టుకుని వెళ్ళాను. ఇంకా వాషింగ్ మిషన్లో మండే రోజు వేసాను కదా, నాకు ఇంకా మడత పెడతానికి ఒళ్ళొంగక ఇక్కడే ఉంచేసాను అనమాట. అందుకని రాత్రి ఫుల్గా తడిసొచ్చాను. ఇంకేం చేస్తాం, ఈరోజు కూడా మబ్బుగా ఉందని చెప్పి జస్ట్ ఆ ఒక్క కోటే మడత పెట్టుకుని కవర్లో పెట్టుకున్నా. ఇది గురువారం రోజునండి. సోమవారం రోజున బట్టలు ఉతికాను. ఇవాళ శనివారము. ఇవాళకి కూడా ఆ బట్టలు అలాగే ఉన్నాయి తెలుసా. అదేంటోనండి, నాకు బట్టలు మడత పెడతాం కూడా అంత ఇష్టం ఉండదు. రెండు పనులు, గిన్నెలు కడగడం ఇష్టం ఉండదు, బట్టలు మడత పెడతాం ఇష్టం ఉండదు. చాలా బరువుగా భారంగా అనిపిస్తుంది. కానీ ఇంట్రెస్ట్గా మడత పెడతాను ఒకవేళ మడత పెట్టడం స్టార్ట్ చేస్తే. ఎందుకో నాకు వేరే వాళ్ళు ఎవరన్నా మడత పెడితే కూడా అంత ఇష్టం ఉండదు. చీకటిగా ఉంది ఇల్లంతా కూడా. ఇంకా అందుకని త్వరగా లేచేసాను. టైం ఎంత అయిందో తెలియదు కదా, ఎంత పడుకోవాలనిపిస్తే అంత నిద్ర ఎంత అంటే ఎంతసేపు అయినా పడుకోవాలనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అదే మనకి సాటర్డే సండే అనుకోండి, పొద్దున్నే మేలుకు వచ్చేస్తుంది. ఏమన్నా హాలిడేస్ ఉంటే కూడా పొద్దున్నే మేలుకు వచ్చేస్తుంది. అదే మనకు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, నిద్రే వస్తుందండి. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు? స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజెస్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళకి, వాకింగ్కి వెళ్ళడానికి లేవడానికి బద్దకస్తులకి, నాలాంటి వాళ్ళకి, ఇంకా మనకి అమ్మయ్య ప్రశాంతంగా పడుకుందాం అన్నప్పుడు గమ్మున మేలుకు వస్తుంది. అమ్మో రేపు పొద్దున్న ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు అస్సలు మేలుకువే రాదు, నిద్ర వస్తూనే ఉంటుంది అనమాట. నేను రోజు అనుకుంటానండి, అబ్బా ఈ ఒక్కరోజు సెలవు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటాను. చాలా బాధగా అలా లేస్తున్నాను అనమాట నేను. నాలాగే చాలామంది ఉంటారు ప్రపంచంలో. మీలో కూడా నాలాగేనా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నాకు బేసిక్గా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉంటా. ఇది నాకు ఒక హాబీ లాగా. టైం పాస్ అవ్వకపోతే మనం బయట తిరగడం కంటే ఇంట్లోనే ఇలాంటి పనులు చేసుకుంటే మన ఇల్లు పాజిటివ్గా నీట్గా ఉంటుంది అని చెప్పి నా ఆలోచన. అందుకని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ చేయడం ఎక్కువ నేర్చుకున్నాను. ఇదే అలవాటుగా చేసుకున్నాను అనమాట. మొక్కలు కూడా పెంచుకుంటాను నేను. నాకు మొక్కలు అంటే కూడా చాలా ఇష్టము. ఇది చిన్న బాల్కనీ, తక్కువ మొక్కలు ఉంటాయి అన్నమాట. కారిడార్లో ఎక్కువ మొక్కలు ఉంటాయి. కారిడార్ అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాము. ఇది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మేము అపార్ట్మెంట్లో ఉంటాము. చిన్న బాల్కనీ, కింద బాగా మొక్కలు పెట్టాను. పైన గ్రిల్ మీద అయితే ఏం పెట్టలేదు. ఇంకా అక్కడైతే కరివేపాకు మొక్క అవి తెచ్చి పెడదామని అయితే అనుకుంటున్నాను. ఎండ కూడా తగులుతుంది కదా అని చెప్పి. ఇంకా కారిడార్లో అయితే ఎక్కువ మొక్కలు పెట్టాను. అపార్ట్మెంట్ అని చెప్పాను కదా, మా అపార్ట్మెంట్లో ఏంటంటే ఆపోజిట్లో ఉండవు అన్నమాట డోర్స్. ఒక్క ఫ్లోర్కి 4 హౌసెస్ ఉంటాయి. ఏ ఇంటికి కూడా ఆపోజిట్లో అయితే ఏ తలుపు ఉండదన్నమాట. అంటే పక్కింటికి మన ఇంటికి, ఆపోజిట్ ఇంటికి మన ఇంటికి తలుపులు అసలు ఎదురు బొదురు ఉండవన్నమాట. అది కూడా చూసుకున్నాము మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు. ఎందుకంటే అసలు మనం తలుపు తీసుకొని కూర్చోలేము అలాగుంటే. అది ఒక మేజర్ రీజన్ అన్నమాట. ఇంకా అలా ఉండవు కాబట్టి నేను ఇక్కడ బాగా మొక్కల్ని పెట్టానన్నమాట. జస్ట్ 1-2 కుండీలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 35-40 కుండీల వరకు ఇలా చేశాను. చిన్న పెద్ద అన్ని. ఇక్కడ కొన్న మొక్కల కంటే సారీ అండి, కొట్టుకొచ్చిన మొక్కలు, ఎవరన్నా ఫ్రీగా ఇచ్చిన మొక్కలు, ఎక్కడి నుంచన్నా
తింపుకొని వచ్చేసిన మొక్కలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ ప్రైజెస్తో తెచ్చుకున్న మొక్కలు కూడా చాలా ఉంటాయి మా ఇంట్లో. నేను పెంచుకోవడమే కాకుండా చాలామందికి ఇస్తూ ఉంటాను కూడా నా మొక్కల్ని అంటే కటింగ్స్ పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కదండి, మనీ ప్లాంట్ జాతి అలాంటివి ఇస్తూ ఉంటాను అనమాట. నాకు ఎందుకో ఇలాగా దొబ్బుకొచ్చిన మొక్కలు అంటే నాకు చాలా ఇష్టము. నా చిన్నప్పుడు చేసే పనులు కూడా ఇప్పుడు చేస్తే మా అమ్మ చితక్కొట్టేసేది నన్ను, అయ్యే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. నేను లాస్ట్ టైం కూడా ఐసిఐసిఐలో వర్క్ చేసినప్పుడు ఆఫీస్ వెనకాల బ్రిటిష్ కాలం నాటి ఇల్లు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అక్కడి నుంచి కూడా తెచ్చుకున్న మొక్కలు చాలా బాగా ఎదుగుతున్నాయి ఇప్పుడు. అవి నేను చెప్పుల స్టాండ్ మీద పెట్టాను కదా, ఆ మొక్కలే అనమాట. చాలా బాగా ఎదుగుతాయి అవి. ప్లస్ మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఒక రకమైన జాతిని తీసుకొని వచ్చాను, అది కూడా మంచిగా ఎదిగింది. నేను ఏంటంటే నిజం చెప్పాలి అంటే ఇక్కడ బాల్కనీలో పెట్టాను కదా, బాల్కనీలో పెడితే బాల్కనీ తలుపు ఎప్పుడూ తీసుంటుంది అనమాట. అటు నుంచి మన ఇంట్లో గాలి వస్తే యాక్చువల్గా స్నేక్ ప్లాంట్ ప్లస్ పీస్ లిల్లీ ఇలాంటివి మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ కదా, అవి లోపలికి వస్తుంది ఆ గాలి, అది పీల్చుకుంటే మంచిది అని చెప్పి బాల్కనీలో పెట్టాను అనమాట. ఏదో చిన్న ఆశ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పల్లీలు వేయించలేదండి, చట్నీకి వేయించాను యాక్చువల్గా. వంకాయ టమాటా పల్లీలు చట్నీ చేస్తున్నాను. ఇంకా పల్లీలు కొన్ని ఉన్నాయి ఈ డబ్బాలో, ఇంకా అవి వేయించేసి పొట్టు తీసి స్టోర్ చేద్దామని చెప్పి పల్లీలు అయితే వేయించుతున్నాను అనమాట. పనమ్మ ఇంకా రాలేదు, తను 7 o'clock వస్తుంది. నేను చెప్పాను కదా కొంచెం త్వరగా లెగిసాను ఇవాళ అని చెప్పి. చీకటిగా ఉంది, టైం అయిపోయిందేమో అని కంగారుగా లెగిసేసాను అనమాట. ఇంక లెగిసిన తర్వాత ఇంకేం పడుకుంటాం, మళ్ళీ పని చేసుకోవడం నయం కదా. దట్టు వర్షం పడేలాగా అలాగ అనిపిస్తుంది. మళ్ళీ వర్షం పడిందంటే తడుచుకుంటూ వెళ్ళాలి. ఇంక అందుకని చెప్పి ఇంక లేచేసి పనులు చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదండి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా, మిక్సీ నాకు కౌంటర్ టాప్ మీద ఉండదు, లోపల నుంచి బయటకు పెట్టి మేము ఏమన్నా మిక్సీ పట్టుకుంటే ఇక్కడ పెట్టి రుబ్బుకోవాలన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది, దీనికి ఆల్టర్నేట్ చూసుకోవాలి. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఇంకా అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టి మిక్సీ పట్టుకుంటాం అన్నమాట ఏది చేసినా కానీ. గ్రైండర్ కూడా అంతే, మిక్సీ ఏమో కొంచెం దగ్గరలో ఉంటుంది, గ్రైండర్ అయితే కొంచెం దూరంలో ఉంటుంది అన్నమాట. గ్రైండర్కైనా అదే చెయ్యాలి, ఇక్కడికే తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఏమేమి వేసానంటే వంకాయలు, టమాటా, పచ్చిమిరపకాయ, కొంచెం పల్లీలు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, పసుపు, అలాగే వెల్లుల్లిపాయలు వేసాను అనమాట. యాక్చువల్గా నేను ఇది ఆఫీస్లోకి పట్టుకొని వెళ్ళాను ఫర్ ద ఫస్ట్ టైమ్. ఈరోజు నేను తాలింపు వేసానండి. ఇలాంటి చట్నీలు ఏమన్నా చేస్తే నేను అస్సలు తాలింపు వేయను, ఎందుకో నాకు టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను చట్నీ చేస్తే ఈరోజు తాలింపు వేసాను అనమాట. అది తిని నా కలీగ్ ఏమన్నాడు తెలుసా, అక్క నిజం చెప్పు ఈ చట్నీ ఎవరు చేశారు అంట. నీకు బాగా ఎక్కువైంది, నేనే చేశాను, ఎవరు చేస్తారు అని అంటే, నువ్వు ఇంత బాగా చేస్తావా అని అడిగాడు అనమాట. నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయవు అని చెప్పి తిట్టాను తనని. సో ఇది చాలా బాగా కుదిరింది అని నేను కూడా ఒప్పుకున్నాను, ఎందుకంటే చాలా బాగుంది టేస్ట్. ఆ టేస్ట్ కూడా బేసిక్గా పల్లీల వల్లనే వచ్చిందేమో అని నాకు అనిపించింది. ఇంక ఇప్పటి నుంచి పల్లీలు, నువ్వులు ఇలాంటివి వేసి చేద్దామని అయితే అనుకుంటున్నా. మా నాన్నగారితో మాట్లాడుతున్నా, వాడికి ఫీవర్ వచ్చిందంట, మోషన్స్ అవుతున్నాయంట. ఇంకెలా ఉందా అని వాడితో మాట్లాడుతూ పని చేస్తున్నాను అనమాట. తాలింపు వేసానని చెప్పాను కదా, ఇదిగో కొంచెం నూనె వేసి, నేను ఇది వాడతానండి, ఏమంటారు నువ్వుల నూనె ఉంటుంది కదా అది వాడతాను. ఇంకా నిజం చెప్పాలంటే నువ్వుల నూనె కూడా అయిపోయింది. అయితే 22nd తర్వాత జిఎస్టీస్ తగ్గుతున్నాయి కదా, సో అంటే వస్తువుల మీద కూడా తగ్గుతాయి అనేసి అన్నారని ఆ కక్కుర్తితో
ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయకుండా వదిలేసాను అనమాట. ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి. చూడాలి ఏం తగ్గదో. కాకపోతే నూనె అయితే అయిపోయింది. నూనె అయితే తెప్పిస్తా, జెప్టోలో ఆర్డర్ చేస్తా. ఇది ఒక ప్యాకెట్. ఇక్కడైతే ఇంకా నేను అసలు వేడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తాలింపు వేసిన తర్వాత వేడిగా అయిపోయిందనమాట చట్నీ కూడా. మూత గట్టిగా బిగించేసాను. ఇంకా అందుకని తర్వాత కొంచెం ఆఫీస్కి వెళ్ళే ముందర మూత గట్టిగా బిగించుకుని వెళ్దామని చెప్పి జస్ట్ మళ్ళీ ఓపెన్ చేసి పెట్టాను అనమాట. నేను ఇలాగ చట్నీ ఏమన్నా చేస్తే 2-3 డేస్కి పనికొచ్చేలాగానే చేస్తానండి. మనం ఏమన్నా దోశలు వేసుకున్నా, ఇడ్లీ వేసుకున్నా, చపాతీ, అన్నము ఏదైనా పెరుగన్నంలో ఈ చట్నీ కూడా నంచుకొని తినేయొచ్చు కదా. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే చేస్తాను అనమాట చట్నీలు. ఎస్పెషల్లీ రోటి పచ్చళ్ళు లాంటివి ఎక్కువ చేస్తా. నేను నార్మల్ మనకి ఆవకాయ ఇలాంటివి ఉంటాయి కదా, నాకు ఎందుకో ఆవకాయ పచ్చడి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. చింతకాయలు, అల్లం పచ్చడి, మాగాయ ఇలాంటివి బాగుంటాయి కదా, అవి అప్పుడప్పుడు తింటాను అంతే. ఇక్కడైతే ఇంక టీ పెడుతున్నాను. పని అంతా అయిపోయింది. టీ అయితే పెడుతున్నాను అనమాట. నేను ఈ మధ్యన ఏంటంటే మొహం కడుక్కుని పొద్దున్నే మందులు వేసుకుంటాం మానేశాను. మందులు వేసుకుంటే కడుపులో ఇంకా ఏంటో వామిటింగ్ సెన్సేషన్ లాగా అలాగ అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం టైం పనమ్మ వెళ్ళిపోయిన తర్వాత మందులు అయితే వేసుకుంటున్నా. మనకి ఇంక అప్పుడే వేసుకున్నాను అనుకోండి, 6 o'clock ఎప్పుడైతే లేస్తామో అప్పుడు ఇంకా వెంటనే తినేయాలి. అసలు నా వల్ల అవ్వట్లేదు. అలా ఆకలేసినప్పుడు తినకుండా ఉండడం నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి లేట్గా వేసుకుంటున్నాను మందులు. ఇంకో ఒక పక్కన టీ పెడుతున్నాను. టీ పెట్టిన తర్వాత గ్యాస్ మీద మందులు అయితే వేసుకున్నాను అనమాట. ఈరోజు పనంతా అయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే కడగాలి. అన్నం కూడా ఇంకా అవ్వలేదు, కుక్కర్ పెట్టాను అంతే అనమాట. అంటే చెప్పాను కదా 2 hours మినిమం నానబెట్టాలి అని అనుకున్నాను అని చెప్పి. నేను కూడా ఇది ఒక వీడియోలో చూశానండి. సాహితీ యోగా అని ఒక సాహితీ యోగా టీచర్ ఉంటారనమాట. ఆవిడ వీడియోస్ చాలా బాగుంటాయి, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఆవిడ చెప్పారనమాట, మిల్లెట్స్ అనేది 8 hours నానాలంట. మనం రోజు తినే అన్నం ఉంటుంది కదా, వైట్ రైస్, అది మినిమం 2 hours నానబెట్టుకొని వండుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం రాదంట. అలా చెప్పారు కాబట్టి నేను కూడా అది ఈ మధ్యనే ఫాలో అవుతున్నానండి. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ప్లస్ నట్స్, నేను డ్రై ఫ్రూట్ షేక్స్ అలాగా చేస్తున్నాను కదా, ఆ నట్స్ కూడా అంతేనంట. మినిమం 8 hours నానాలి. ఏదైనా మనం ఇడ్లీ పప్పు నానబెట్టుకుంటాం కదా, అది కూడా మినిమం 8 hours నానాలి. పెసరట్టు వేసుకుంటే పెసరపప్పు కూడా మినిమం 8 hours నానాలి. ఇంకా అలాగా మైండ్ని ఫిక్స్ చేసేసాను అనమాట నేనైతే. ఇంకా అందుకని చెప్పేసి అన్నం అయితే లేట్గా వండుతున్నాను. మొన్న మా పెద్దక్క అంటుంది, ఎంతసేపు కుక్కర్ విజిల్ వచ్చినా రాకపోయినా 15 నిమిషాల్లో కట్టే అన్నం ఉడికిపోద్ది అని చెప్తుంది అనమాట మా అత్తయ్య పెద్దక్క. సో అలాగే అదే పెట్టుకున్నాను నేను కూడా. ఇంకా చిన్న కుక్కర్ కొనొచ్చు, కానీ ఇంకా చిన్న కుక్కర్ మాడిపోద్దేమో అని భయం నాకు. ఇంకా అందుకని చెప్పి విజిల్ వచ్చినా రాకపోయినా 15 minutesలో అయితే గ్యాస్ కట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్ ఏంటో తెలియదు, కానీ ఫ్రిడ్జ్ కాదు, నార్మల్ ఫ్రిడ్జే, అదేంటో తెలియదు, గడ్డలు కట్టేస్తుంది ఈ మధ్యన. మళ్ళీ అది ఆటోలో పెట్టాను, లోలో పెట్టాలి, ఇంకా లోలో చేంజ్ చేశాను అనమాట. పాలు, పెరుగు అన్నీ గడ్డలు కడుతున్నాయండి బాబు, చాలా భయంకరంగా. చల్లగా ఉంటుంది. నేను దోసపిండి చూపించాను కదా, దోసపిండి కూడా గడ్డ కట్టేసింది అని చెప్పి. ఇంకా ఏం చేస్తాం, వేడివేడి అన్నంలో వేస్తే ఈ చల్లటి పెరుగు ఇరిగిపోయినట్టు అయిపోతుందని కొంచెమే వేసి కలుపుతున్నాను అనమాట. నేను ఏంటంటే పెరుగు ఇలా కలిపినప్పుడు పైన కంపల్సరిగా కొంచెం పెరుగు వేసుకుంటాను. నాకు బేసిక్గా పెరుగన్నం అంటే చాలా ఇష్టం అండి. ఇంకొక పక్కన టీ కూడా పెడుతున్నాను కదా, ఇంకా అన్నం పెట్టేసుకుని లంచ్ బాక్స్ రెడీ చేసేసుకుని, ఇంకా బ్యాగ్లో, నా లంచ్ బ్యాగ్ చూసే ఉంటారు కదా, తిట్టుకోకండి, హిమాలయ కవర్ అనమాట లంచ్ బ్యాగ్ నాది. ఇంకా ఆ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కన టీ పెడుతున్నాను కదా, పక్కన పల్లీలు వేయించి పెట్టాను కదా, ఈ పల్లీల్ని ఒక 5-6, ఈ మధ్యన కొంచెం టైం సెట్ అవ్వట్లేదు మళ్ళీ, అంటే కొంచెం త్వరగా వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, ఇలాగ గిన్నెలు కడగాలి, ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉండడం వలన టైం కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఒక 5-6 పల్లీలు పొట్టు తీసుకుని అవి తినేసి ఇదిగో టీ వడ పోసుకుని తాగుతున్నాను అనమాట.
ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.